Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 14. చిరు నటించాడు. చిరు చాలా కాలం తర్వాత నటించాడు. చిరు చాలా కాలం తర్వాత చిత్రంలో నటించాడు. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా చిత్రంలో నటించాడు. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా 150వ చిత్రంలో నటించాడు. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా తన 150వ చిత్రంలో నటించాడు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ముందుగా తెలుగు వాక్యాలను, ఆ తర్వాత ఇంగ్లీష్ వాక్యంలో ఎలా వెళ్ళాలో చూద్దాం. చిరు నటించాడు. చిరు యాక్టెడ్. యాక్టెడ్ అంటే నటించాడు. చిరు చాలా కాలం తర్వాత నటించాడు. చిరు యాక్టెడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ ఏ మూవీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా చిత్రంలో నటించాడు. చాలా కొత్తగా. చిరు యాక్టెడ్ ఇన్ ఏ మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా 150వ చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. 150వ చిత్రంలో, ఇన్ 150th మూవీ అని చెప్పాలి. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా 150వ చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా తన 150వ చిత్రంలో నటించాడు. తన 150వ చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ హిజ్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు యాక్టెడ్ ఇన్ హిజ్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో మరొకసారి చూద్దాం. చిరు నటించాడు. చిరు యాక్టెడ్. చిరు చాలా కాలం తర్వాత నటించాడు. చాలా కాలం తర్వాత అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు యాక్టెడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ ఏ మూవీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా చిత్రంలో నటించాడు. చాలా కొత్తగా అంటే వెరీ న్యూలీ. చిరు యాక్టెడ్ ఇన్ ఏ మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా 150వ చిత్రంలో నటించాడు. 150వ చిత్రంలో. చిరు యాక్టెడ్ ఇన్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చిరు చాలా కాలం తర్వాత చాలా కొత్తగా తన 150 చిత్రంలో నటించాడు. చిరు యాక్టెడ్ ఇన్ హిజ్ 150th మూవీ వెరీ న్యూలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఇన్ హిజ్ 150th మూవీ, తన 150 చిత్రంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాగా మనం ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యానికి మనకిష్టం వచ్చినటువంటి పదాలను జోడిస్తూ, మనకిష్టం వచ్చినటువంటి పదాలను మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఈ విధంగా పెద్ద పెద్ద వాక్యాలుగా మాట్లాడే అవకాశం ఉంది. సో మీరు కూడా ఇలాగా చక్కగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్ you can speak English within a short span of time. That too very fluently. Thank you very much. Bye.